హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసేసి నైన్త్ వీక్ మనకు అసలు నామినేట్ ఎవరెవరు అయ్యారు, అసలు నామినేషన్స్‌లలో ఏ గేమ్ పెట్టారు, ఏ గేమ్ వల్ల ఎవరెవరు నామినేట్ చేసేసుకున్నారు, వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అదనమాట. అండ్ ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే అసలు నామినేషన్స్ ఏదో ఒకటి పెట్టాలి కదా! అది ఎలా పెట్టారంటే టెడ్డీ బేర్స్ ఉంటాయన్నమాట. టెడ్డీ బేర్స్‌కి మన హౌస్ మేట్స్ ఫోటోస్ అయితే పెట్టుంటారు. ఆహ్, ఒక సేఫ్ జోన్ అని అపోజిట్‌లో ఒక సేఫ్ జోన్ అనేది ఒక పాయింట్ పెట్టుంటారన్నమాట. వీళ్ళు ప్రెజర్ ఎప్పుడైతే మోగుతుందో హౌస్ మేట్స్ అందరూ ఉరికి వాళ్ళ ఫోటో ఉండేది కాకుండా టెడ్డీ బేర్ పైన వేరే వాళ్ళ ఫోటో ఉండేది తీసుకొని టెడ్డీ బేర్ ఆ సేఫ్ జోన్‌లోకి ఉరకాలి. లాస్ట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ వాళ్ళ బొమ్మను ఒకటి పట్టుకుంటారు కదా! టెడ్డీ బేర్. ఆ టెడ్డీ బేర్ పైన ఎవరి ఫోటో ఉంటుందో వాళ్ళిద్దరు నామినేషన్స్‌లో ఉంటారనమాట. వాళ్ళిద్దరిలలో ఒకరు నామినేట్ అవుతారు. వాళ్ళ గురించి మిగతా వాళ్ళుంటారు గదా! వాళ్ళతో చెప్పుకోవాలనమాట. అంటే నేను ఇలా చేశాను. నేను నామినేట్ అవ్వడానికి అర్హత లేదు నాకు అని చెప్పుకొని వేరే వాళ్ళ పైన పుష్ చేయొచ్చు. వాళ్ళిద్దరిలలో ఎవరైతే ఉంటారో ఒకరు నామినేట్ అవుతారనమాట. ఇది గేమ్. ఇలా జరుగుతుంది. వీళ్ళల్లో అసలు ఇలా జరిగితే అసలు ఎవరు నామినేట్ అయ్యారు? ఏంటి నైన్త్ వీక్ అనేది మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసేసి మనకి 'శ్రీనివాస్ సాయి'. 'శ్రీనివాస్ సాయి' అయితే ఫస్ట్ నామినేషన్స్‌లో ఉన్నాడు. 'శ్రీనివాస్ సాయి' ఎందుకున్నాడంటే మనకి 'నాగార్జున సార్' కూడా చెప్పడం జరిగింది. నిఖిల్‌ని, 'శ్రీనివాస్ సాయిని' లేపి అసలు మీరు కనిపిస్తున్నారా? అసలు ఉన్నారా హౌస్‌లో? మాకే డౌట్ వస్తుంది. అప్పుడప్పుడు ఏదో మెరుపు తీగలాగా అలా వచ్చి వెళ్ళిపోతున్నారు అని చెప్పడం జరిగిందనమాట. అందువల్లే మేబీ హౌస్ మేట్స్ అయితే ఖచ్చితంగా ఈ రీజన్ పెట్టుకొనే అందులోది మన 'శ్రీనివాస్ సాయి' ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం ఇదంతా మనం చూస్తున్నాం. దీనివల్లే నామినేట్ చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్ ఉన్నాడండి. కళ్యాణ్ చూసుకున్నట్లయితే ప్రతి వీక్ ఉంటున్నాడనమాట. అసలు బాగా టార్గెట్ చేస్తున్నారని చెప్పొచ్చు. హౌస్ మేట్స్‌కి కూడా తెలిసిపోయింది. మనోడికి ఓటింగ్ బయట ఫ్యాన్ బేస్ ఎక్కువుంది. ఓటింగ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఏమో ప్రతి వీక్ నామినేట్ చేస్తే ఏదో వీక్‌లో ఏదో ఒక మైనస్ చేయకపోతాడా? హౌస్ నుంచి బయటికి పోకపోతాడా? అని టార్గెట్ చేసి ఏ మైనస్ పాయింట్ లేకపోయినా కూడా మైనస్ పాయింట్‌లు క్రియేట్ చేసి మరి కళ్యాణ్‌నయితే నామినేట్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. అందువల్లే కళ్యాణ్ అయితే నామినేషన్స్‌లో ఉన్నాడు. నైన్త్ వీక్ కూడా ఉన్నాడు. అండ్ తనూజ మనకి తనూజ కూడా నైన్త్ వీక్ నామినేషన్స్‌లో అయితే ఉండడం జరిగింది. తనూజ చూసుకున్నట్లు కూడా తనూజ కూడా ప్రతి వీక్ ఉంటుంది. తనూజను కూడా ఫుల్ హౌస్ మేట్స్ బాగా టార్గెట్ చేస్తున్నారనే చెప్పొచ్చు. బయట ఎలాగో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది కదా! ఏమో ఈ వీక్‌లో ఏదో ఒక మైనస్ పాయింట్లు చేస్తే జనాభా అది చూసి ఆ ఓటింగ్ తగ్గించి ఏమైనా పోయే ఛాన్సెస్ ఉంటాయేమో అని ప్రతి వీక్ అయితే టార్గెట్ చేసి ఏదో రకంగా అయితే టార్గెట్ చేసి తనూజను కూడా నామినేట్ చేస్తున్నారు. తనూజ కూడా నామినేషన్స్‌లో ఈసారి ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి మన బర్నీ గారు. బర్నీ గారిని మనం హౌస్‌లోకి వచ్చినప్పుడే అనుకున్నాము ఖచ్చితంగా నామినేషన్స్‌లో ఉంటాడని. ఫస్ట్ వచ్చేసేసి ఏదైతే వచ్చినప్పుడు ఆ కెప్టెన్సీని వాళ్ళని ఎంచుకునే కొంతమందిని తనకి ఎవరైతే సేవ్ చేసారో వాళ్ళనే ఎంచుకోవడం, లోపలికి తీసుకోవడం, మిగతా వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వకపోవడం. మనకి తనూజకి అండ్ మన దివ్యకి కెప్టెన్సీ టాస్క్ లాస్ట్‌లో నడుస్తుంటే అటు ఇటు వెళ్ళకుండా మిడిల్‌లో ఉండడం. అంతా సేఫ్ గేమ్ ఫుల్ ఇంకా ఇప్పుడు మళ్ళీ బయటికి పోయి ఇచ్చిన తర్వాత కూడా ఆ సేఫ్ గేమ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చనమాట. అది చూస్తూనే ఉన్నాం మనము ఆ సేఫ్ గేమ్ అనేది. సేమ్ దాన్నే ఆధారంగా పెట్టుకొని ఎవరో ఒకరు ఖచ్చితంగా నామినేట్ అయితే చేసుంటారు. బర్నీ గారు కూడా ఈసారి నామినేషన్స్‌లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు. సంజన గారు కూడా ఈసారి నామినేషన్స్‌లో ఉన్నారండి. మనం అసలు ప్రోమోలో చూసుకున్నట్లయితే ఫస్ట్ సంజన గారే ఆ బొమ్మని ఏదైతే తీసుకొని పోతూ లాస్ట్‌లో ఉండడం జరుగుతుంది. సంజన గారి దగ్గర రీతు గారి బొమ్మ అయితే ఉంటుంది ఆ టెడ్డీ బేర్ పైన. రీతు గారు అండ్ సంజన గారు ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటే మొత్తానికి దాంట్లో సంజన గారే గెలిచినట్టుంది. కానీ సంజన గారు కూడా చూసుకున్నట్లయితే గేమ్‌లేమి ఆడటం లేదు. ఓన్లీ ఇమానుయేల్ దగ్గరే ఉండడము. అంటే ఎప్పుడైతే దొంగతనాలు చేస్తుందో అప్పుడుండే పెర్ఫార్మన్స్ ఇప్పుడు లేదనమాట. అప్పుడు దొంగతనాలు చేసేటప్పుడు ఎంతో కొంత ఆమె దగ్గర నుంచి కంటెంట్ వచ్చేదనమాట. ఇప్పుడు ఆ కంటెంట్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే రావటం లేదు. సంజన గారి దగ్గర నుంచి ఫుల్ డల్ అయిపోయిందని చెప్పొచ్చు. కానీ ఓట్లయితే ఏదో ఒక రూపంలో పోయినసారైతే ఆ పానీపూరి, చాయ్ బండి ఏదో ఒక టాస్క్ జరిగింది కదా! దాని పరంగా అయితే పడ్డాయి. మరి ఇప్పుడు అసలు ఈ వీక్ ఏమన్నా చేస్తే ఎంతో కొంత కంటెంట్ ఇస్తే పడతాయి సంజన గారికి. లేకపోతే కష్టమని చెప్పుకోవచ్చు. సంజన గారు కూడా ఈ వీక్ నామినేషన్స్‌లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసేసి మన రాము రాథోడ్. రాము రాథోడ్‌ని కూడా ప్రతి వీక్ చేస్తున్నారనమాట. కానీ మనోడు ఏదో ఒకటి చేసి మొత్తానికి ఆ సింపతి రూపంలోనో, ఏదో ఒక రూపంలో అయితే నెట్టకొస్తున్నాడనే చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ రాము రాథోడ్ యాక్టివ్‌గా ఉండకపోవడం, ఎవరన్నా స్టాండ్ తీసుకోకపోవడం, మన నాగార్జున సార్ మనకి కొంచెం ఆ వీడియోలో కూడా చూపించడం జరిగింది. ఎవరన్నా కొట్లాడుతుంటే ఏదో చిన్న పిల్లలు పోయి చూస్తా ఉంటారు కదా! అలా చూస్తూ ఉండడం.
అలాగే ఎన్ని ఏదో పిల్ల చేష్టల్లాగా కొంచెం టాస్కుల్లో కూడా ఎక్కువగా లేదు. కానీ ఓట్లయితే మొత్తానికి పడుతున్నాయి. ఏదో ఒక రూపంలో పడుతున్నాయి. ఈ వీక్ కూడా నామినేషన్‌లో ఉన్నాడు. ఖచ్చితంగా ఈ వీక్ డేంజర్ జోన్‌లోనే ఉంటాడనిపిస్తుంది. ఈ వీక్ ఏమన్నా టాస్కులు అలాంటివి పెడితే కొంచెం ఇచ్చి పడేసి కొంచెం గట్టి పోటీ ఇస్తే మాత్రం రాము రాథోడ్‌కి ఓటింగ్ పడుతుంది. లేకపోతే కష్టమనే చెప్పొచ్చు. మనోడు కూడా పోయిన 2 వీక్స్ నుంచి వరుసగా వస్తానే ఉన్నాడు నామినేషన్స్‌లోంచి. ఎవరో ఒకరు ఏదో ఒక రూపం చెప్పి చేస్తూనే ఉన్నారు. ఏదో ఒకటి చెప్పి మొత్తానికైతే ఈసారి కూడా నామినేషన్స్‌లో ఉండడం జరుగుతుంది రాము రాథోడ్. నెక్స్ట్ వచ్చేసి మన సుమన్ అన్న. సుమనన్న కూడా ఈసారి నామినేషన్స్‌లో ఉన్నాడండి. సుమనన్న మనం ప్రోమోలో చూసుకున్నట్లయితే తనూజ ఏదైతే తనూజ అక్కడ ఉంటుంది కదా! బొమ్మ సుమనన్నది ఉంటుంది. ఆ సుమనన్న, తనూజ వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటే వాళ్ళిద్దరిలో ఒకరే నామినేట్ అవ్వాలి. సుమనన్న ఓన్‌గా అవుతాడనమాట. లేదు నేనే అవుతాను. తనూజ మొత్తానికి అది ఎపిసోడ్ చూస్తే గాని మనకు అర్థం కాదు. అసలు ఏం జరిగింది? ఎందుకలా అని. మొత్తానికైతే సుమనన్నే మనకి నామినేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీక్ తనూజ ఉంటే. అలా తన సెల్ఫ్ నామినేషన్ అని చెప్పుకోవచ్చు ఇది సుమన్ అన్నది. అండ్ సుమన్ అన్నకి అయితే సుమన్ అన్న కూడా ఈసారి నామినేషన్ లో ఉండొచ్చు అని ఉంటాడనమాట. మనం పోయిన వీక్ అయితే లేడు సుమన్ అన్న. ఈ వీక్ ఉంటాడు. కానీ సుమన్ అన్నకైతే ఓటింగ్ బాగానే పడుతుంది. ఏమో ఈ వీక్ చూడాలి. అంటే ఏమన్నా గేమ్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే చెప్పలేము. సుమన్ అన్న కూడా చెప్పలేము అనమాట. ప్రస్తుతానికి తనూజకి, కళ్యాణ్‌కి మనం చూసుకున్నట్లయితే ఓటింగ్ ఎక్కువ పడుతుంది. సుమన్ అన్న కంటే ఎక్కువ పడుతుంది. మరి ఇప్పుడు సుమన్ అన్న కూడా జాయిన్ అయ్యాడు కాబట్టి క్లబ్ లో. మరి ఇప్పుడు ఏమన్నా ఈ ఓటింగ్ అనేది మన తనూజకి, కళ్యాణ్‌కి, సుమన్ అన్నకి వీళ్ళ ముగ్గురికి ఏమైనా పోటాపోటీగా జరుగుతుందేమో చూడాలి. మండే నుంచి మనకి తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా ఓటింగ్ అనేది వస్తుంది. ఆ ఓటింగ్ అసలు ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్లయితే శ్రీనివాస్ సాయి, కళ్యాణ్, తనూజ, భరణి గారు అండ్ సంజన గారు, మనకి రాము రాథోడ్ అండ్ సుమన్ అన్న వీళ్ళైతే 9th వీక్ నామినేషన్ లో ఉన్నారు. అసలు మీరు ఎవరికి ఓటు చూసేవాళ్ళు అసలు మీరు ఎవరి ఫ్యాన్స్ పిల్లలు ఎవరి ఫ్యాన్స్ అసలు ఎవరికి ఓటేయబోతున్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూద్దాం అసలు ఎవరికి ఓటేస్తున్నారో ఏంటో అని. నాకైతే వీళ్ళలో డేంజర్ జోన్ లో అయితే ఖచ్చితంగా రాము రాథోడ్, సంజన గారు, మన శ్రీనివాస్ సాయి వీళ్ళ ముగ్గురు అయితే డేంజర్ జోన్ లో ఉంటారనిపిస్తుంది. బర్నీ గారు కూడా ఉండొచ్చు. ఏమో ఈ వీక్ ఏమన్నా ఆ బాండింగ్స్ కొంచెం వదులుకొని టాస్కుల్లో కానీ గట్టి పర్ఫార్మెన్స్ ఏమన్నా బర్నీ గారు ఇస్తే సేఫ్ జోన్ లో ఉంటారు. లేదు మళ్ళీ నేను ఇదే కంటిన్యూ చేస్తాను, నాకు ఈ బాండింగ్స్ ఏ ముఖ్యమని మళ్ళీ సేఫ్ గేమ్ రూపంలోనే పోతే చెప్పలేము. మళ్ళీ హౌస్ మేట్స్ జనాభాలో కొంచెం ఓటింగ్ తగ్గించి బయటికి పంపించిన ఆశ్చర్యపోలేదు. అండ్ బిగ్ బాస్ కూడా నిరమోహమాటంగా మళ్ళీ ఇంకా బయటికి పంపించేస్తాడు. ఇది సెకండ్ ఛాన్స్ కాబట్టి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది కూడా సరే మారుతాడేమో, మళ్ళీ తనని తను ప్రూవ్ చేసుకుంటాడేమో. ఒకసారి తప్పు జరిగింది కదా, ఎలిమినేట్ అయిపోయాడు కదా, మళ్ళీ వచ్చాక అది రిపీట్ చేయడేమో అన్నట్టే ఉందన్నమాట. మళ్ళీ అదే విధంగా కానీ ఈ వీక్ లో తెలిసిపోతుంది మనకి ఏంటి బర్నీ గారు ఎలా ఉంటారు, ఎలా ఆడతారు ఏంటి. మొత్తానికి ఇంజురీ ఉంది. మరి ఆ టాస్కుల్లో ఇంజురీ ఉంది కాబట్టి గట్టిగా ఇవ్వకపోవచ్చు. సరే అది టాస్కుల్లో ఇవ్వకపోయినా వే ఆఫ్ బిహేవియర్ లో తెలుస్తుంది కదా, బాండింగ్స్ ఎలా పెట్టుకుంటున్నాడు, ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, వీటి ఆధారంగా కూడా ఓట్లు అనేటివి ఖచ్చితంగా ఆధారపడి ఉంటాయి. మొత్తానికైతే రాము రాథోడ్ అయితే ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే డేంజర్ జోన్ లో ఉన్నాడని చెప్పొచ్చు అనమాట. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం రాము రాథోడ్కి ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వీక్ మనోడు గట్టిగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అప్పట్లాగే ఏదో వేరే వాళ్ళు గొడవ పడుతుంటే అడిగి చూడటము, ఏదో టైం పాస్ చేయడము, తిన్నామా పడుకున్నామా అన్నట్టు కాకుండా టాస్క్లు ఏమన్నా వస్తే తన ఇన్వాల్వ్మెంట్ తనే వెళ్ళి మాట్లాడడం, ఏదన్నా గొడవ జరుగుతున్నా కూడా చూస్తూ ఉండకుండా అడిగి పోయేసి అసలు ఏంటి అని ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఆ ఎపిసోడ్ లో కొంచెం కనిపిస్తూ జనాలకు కొంచెం ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ ఏమైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ పడుతుంది. అలాగే ఉండాలి. మనం పోయిన వీక్ చూసుకున్నా కూడా అసలు ఆ కెమెరాల్లో అసలు ఎక్కడా కనిపించదు. ఆ ఎపిసోడ్ లో ఎప్పుడు కనిపిస్తారా బాబు అని వెతుక్కోవాల్సి వచ్చింది అనమాట. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. మరి ఈసారి కానీ అలాగే ఉంటే యాక్టివ్ గా లేకుంటే రాము రాథోడ్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ గెట్టుకున్నాయండి. అండ్ శ్రీనివాస్ సాయి కూడా మనోడు ఇలాంటి ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ వినేటి అక్కడ చెప్పడం ఇవన్నీ వదులుకొని తన గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసేసి మంచిగా తన గేమ్ గాని ఇంప్రూవ్ చేసుకుంటే ఉంటాడు. లేకపోతే మాత్రం కష్టమనే చెప్పొచ్చు. శ్రీనివాస్ సాయి కూడా తక్కువ ఓటింగ్ పడుతుంది. అంత ఫ్యాన్ బేస్ కూడా బయట ఏం లేదు. మనం అప్పుడు చూసినాం నామినేట్ అయినప్పుడు కూడా లాస్ట్ ప్లేస్ లో వస్తున్నాడు, లాస్ట్ లో వస్తున్నాడు, లాస్ట్ కి ఎలవకగల సేవ్ అవుతున్నాడు. కానీ ప్రతి వీక్ కూడా నామినేట్ అయితే మాక్సిమం శ్రీనివాస్ సాయి కూడా అవుతున్నాడు. కేవలం ఎందుకు అవుతున్నాడు అంటే
ఇక్కడ లొల్లిలు అక్కడ చెప్పడం, అక్కడ లొల్లిలు ఇక్కడ చెప్పడం అయన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు గౌరవ్ ఉన్నాడు. గౌరవ్‌కి అలాంటివి ఏమి ఉండదు. నిఖిల్‌తోనే మాట్లాడతాడు. ఓన్లీ ఏమన్నా నిఖిల్‌తో డిస్కస్ చేస్తాడు. ఏమైనా టాస్క్‌లొస్తే పెర్ఫార్మన్స్ చేస్తాడు. మనోడి పని మనోడు చేసుకుంటున్నాడు కాబట్టి, మనం ఎక్కువగా నామినేషన్స్‌లో చూడటంలా. నిఖిల్‌నైతేమి, గౌరవ్‌నైతేమి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఏమైనా టాస్క్‌లొస్తే ఆడుతున్నారు. ఇయన్నీ ఉన్నాయి కాబట్టి. మనోడు అలా కాదనమాట. ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం ఇయన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు నామినేషన్ ఎత్తి చేస్తున్నారు. మొత్తానికి ఉంటున్నారనమాట. ఇంకా పోటీ అసలు టాప్‌లో ఎవరుంటారు? ఎవరెవరికి టాప్ ప్లేస్‌లో పోటీ జరగబోతుందంటే మాక్సిమం మన కళ్యాణ్‌కి, తనూజకి, సుమనన్నకి వీళ్ళ ముగ్గురిలో మరి ఎవరు చూడాలి? అసలు ఎవరు ఫస్ట్‌లో ఉంటారు? ఈసారి సుమనన్న కూడా జాయిన్ అయ్యాడు కాబట్టి ప్రతిసారి మనకి కళ్యాణ్‌కి, తనూజకి పెడితే తనూజకి, కళ్యాణ్‌కి ఓటింగ్ డిఫరెన్స్ 4000 ఓటింగ్ డిఫరెన్స్ వచ్చేదనమాట. అంటే తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, కళ్యాణ్ సెకండ్ ప్లేస్‌లో ఉంటే. మరి ఇప్పుడు సుమనన్న కూడా జాయిన్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు సుమనన్నకి, తనూజకి అసలు ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఓటింగ్‌లలో? కళ్యాణ్‌కి అండ్ సుమనన్నకి ఎంత డిఫరెన్స్ ఉంటది ఓటింగ్‌లలో? ఇది కూడా మనం ఖచ్చితంగా చూడాల్సొస్తది. అసలు ఎంత పడద్ది? ఏంటి? అది కూడా తెలుస్తుందనమాట. చూడాలి ఇంక నెక్స్ట్. నామినేట్ అయిన వ్యక్తులైతే వీళ్ళండి. ఇది మన వీడియో. అసలు మన వీడియో నచ్చినట్లయితే మీకేమనిపిస్తుంది? వీళ్ళల్లో అసలు మీరు ఎవరికి ఓటైపోతున్నారు? ఏంటి అసలు మీ ఫ్యాన్ ఎవరు? చెప్పండి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఫర్దర్‌గా చాలా వీడియోస్ వస్తాయి మనయి మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థాంక్ యూ సో మచ్.